all. Welcome back to our channel Monikirti Official. చెప్పు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. అసలు మేము షాక్ అయిపోయాం. ఫస్ట్ బాగా ఎగ్జైట్ అయిపోయాం, తర్వాత మా ఎగ్జైట్మెంట్ అంతా తగ్గిపోయింది. అసలు ఏం జరిగిందో మౌని చెప్తే చూడండి. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే 1 డేకే వ్లాగ్ రావడం, ఐ మీన్ యాడ్ రావడం, చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేది ఎవరికైనా. అదే అంటే ఫస్ట్ డే అంటే మొన్న చేసాం, బట్ ఎగ్జాంపుల్కి మేము ఈరోజు చేస్తున్నాం కాబట్టి నిన్న అన్నట్టు చెప్తున్నాను. నిన్న వీడియో అప్లోడ్ చేస్తే ఈరోజు ఆఫ్టర్నూన్కి అలా యాడ్ వచ్చిందనమాట. అంటే మేము షాక్ అయ్యాం. ఫస్ట్ మాకు తెలియదు కదా ఇదేంటి యాడ్స్ వస్తున్నాయి అంటే మానిటైజేషన్ అదే ఏం చేసుకోలేదు కదా, ఎలా వచ్చేస్తున్నాయి యాడ్స్ అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయిపోయి బోల్డ్ అండ్ స్టేటస్లు పెట్టుకొని స్టోరీస్ పెట్టుకొని ఆనందంగా ఫీల్ అయిపోయి కాసేపు అయినా అది రావడం కూడా చాలా డోపమైన్ రిలీజ్ అవ్వడం ఆగిపోయింది నాకు 1 month 2 months నుంచి. అంటే ఆనందం లేదు, ప్రశాంతంగా నవ్వు లేదు అసలు. అండ్ దీనివల్ల మేబీ మేము నిన్న బాగా నవ్వుకొని బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మానిటైజేషన్ ఛానల్స్కి అంటే నాన్ మానిటైజ్డ్ ఛానల్స్ కూడా వస్తుంది, బట్ మానిటైజ్డ్ ఛానల్స్కి అయితే రెవెన్యూ వస్తుంది, బట్ నాన్ మానిటైజ్డ్ ఛానల్స్కి రాదు. సో అసలు ఏం జరిగిందంటే అసలు ఈ యాడ్స్ గోల్ ఏంటంటే ఫస్ట్ మొన్న మేమైతే ఇతను చెప్పింది నాకు ఫోన్ చేసి ఈరోజు ఛానల్ క్రియేట్ చేసేద్దాం, చాలా రోజుల నుంచి మనం వీడియోస్ చేస్తున్నాం బట్ పోస్ట్ చేయట్లేదు కదా అంటే మేము ముందు అనుకున్న ఒక 10 వీడియోస్ అలా మన దగ్గర కొంచెం ఉన్నాక మనం అప్పుడు అప్లోడ్ చేద్దాం, అప్పుడు మనకి వెంటనే బ్రేక్ రాకుండా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం అప్లోడ్ చేయడానికి బ్రేక్ ఇస్తే మళ్ళీ బాగోదు అన్నట్టు వీక్లీ వన్స్ అయినా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి ఇలా మేము ప్లాన్ వేసుకొని ఇంకా 4 వీడియోస్ అయ్యాయి, ఇంకా చేయొద్దని అనుకున్నాం. సరేలే తినేమో ఫోన్ చేసి ఈరోజు ఛానల్ క్రియేట్ చేసి వస్తాను కానీ వీడియో పెట్టనని చెప్పింది. సడన్గా మళ్ళీ అన్నది వీడియో పెట్టేస్తానని చెప్పింది, కానీ ఎవరికి చెప్పను, మంచి వీడియో పెట్టాక అప్పుడు మనం అందరికీ చెప్దాము, ఇప్పుడైతే ప్రజెంట్ వద్దు అని చెప్పింది. సరేలే అనుకున్నాను. తర్వాత ఇంకా దీనికి ఏమనిపించిందో ఇంకా వాట్సాప్లో స్టేటస్ పెట్టి అందరికీ లింక్ షేర్ చేసింది అనమాట, ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇలా చెప్పేశాను. అంటే ఎందుకు పెట్టిన తర్వాత ఛానల్ క్రియేట్ చేశాక ఎందుకు ల్యాగ్ చేయడం, ఇంకేముంది అయినా ఫస్ట్ అంత పర్ఫెక్ట్గా ఎవరికి రాదు, లైక్ అంత పర్ఫెక్ట్ వీడియో ఎవరికి రాదు. అస్సలు చెప్పాలంటే మా వీడియో మాకే నచ్చలేదు. అంటే చాలా కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉండే స్టార్టింగ్ చేస్తున్నప్పుడు, అంటే అక్కడ అందరూ చూస్తుంటే తీయడం కొంచెం అదో ఏదోలా అనిపించింది అలవాటు లేకపోవడం వల్ల. కానీ ముందుకి కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకోండి, ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అందరు చూడడం వల్ల కొంచెం సిగ్గు ఎక్కువైపోయి వీడియో తీయడం కూడా లైక్ ఇలా పట్టుకొని తీస్తారు కదా ఫస్ట్ ఎవరైనా, మేము ఇలా పట్టుకొని తీయలే, ఇలా 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 ఎలాగో తీసాము. అసలు చెప్పాలంటే ఫోన్ అసలు అవతల వాళ్ళకి కనిపించకుండా అంటే వీడియో తీస్తున్నారా అంటే తెలియలేనట్టు, వాళ్ళకి తెలియదు కూడా మాక్సిమం. ఒకవేళ తెలిసిన దగ్గర వాళ్ళు చూసేస్తున్నారు అని చెప్పేసి అమ్మవద్దు ఫోన్ దాచేసారు. ఇంకా మొత్తం వీడియో అంతా షేకింగ్ ఇంకా వీడియో కూడా మేము ఫోన్లో ఎలా తీయకుండా ఫోన్ స్ట్రైట్ పెట్టి తీస్తాం అన్నమాట. అదొక మైనస్ మాకు. మైనస్. అండ్ మాకు ఎడిటింగ్ మర్చ్ చేయడానికి అంటే మొత్తం అన్నీ మర్చ్ చేసిన తర్వాత క్లిప్స్ని మధ్యలో కట్ చేయొచ్చు అనే విషయం తెలియక మేము ఫొటోస్లోని కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అలా ఏదో అలా పెద్ద తంటాలన్నీ పడి పెద్ద బాధలు పడి ఆ ఫస్ట్ వీడియో చేయడం వల్ల అంత చేసాం కదా, అంత కష్టపడి అంత సిగ్గుపడి చేసాం కదా. సో మార్నింగ్ ఎప్పుడో నుంచి 7:30 నైట్ అప్పుడు కూడా ఎడిటింగ్ అవ్వలేదు, మేము అలా చేసాం. ఇంకా ఇంటికి ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాక నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ ఎలా అయినా ఫస్ట్ వీడియో అని చెప్పి తను అప్లోడ్ చేస్తానని చెప్పి పెట్టింది. తర్వాత అందరికి ఇలా షేర్ చేశాను అన్నది. తర్వాత ఈవినింగ్కి ఆఫ్టర్నూన్ 4 or 3 అయ్యింది. సడన్గా కాల్ చేసి నీకు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టని చూడని అంటుంది. ఎగ్జైట్మెంట్ ఎలాంటి ఎగ్జైట్మెంట్ అంటే అసలు నిజమా అలా కల్లో ఉన్నామా నిజంలో ఉన్నామా అన్నంత ఎగ్జైట్మెంట్లో అయిపోయింది. అండ్ అవన్నీ తీసుకొని ఆ ఎగ్జైట్మెంటే మేము స్టేటస్లో పెట్టేసి స్టోరీలో పెట్టేసి అందరికీ ఏం లేదనమాట, ఇవిడికి కొంచెం షుగర్ ఉంది. నో అలా అని కాదు, ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు మానిటైజేషన్ అవ్వకున్నా యాడ్స్ రావని తెలుసు, బట్ నాన్ మానిటైజ్డ్ వాళ్ళకి కూడా వస్తాయన్న విషయం మాకు తెలీదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, మానిటైజ్డ్ వాళ్ళకి వస్తాయి, నాన్ మానిటైజ్డ్ వాళ్ళకి వస్తాయి. లైక్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మీ వీడియో పోస్ట్ చేసిన వెంటనే డెఫినెట్గా మీకు కూడా యాడ్స్ వస్తాయి, దానివల్ల మీకు రెవెన్యూ వస్తుందని మాత్రం అనుకోవద్దు. బికాస్ నాన్ మానిటైజ్డ్కి వస్తాయి, మానిటైజ్డ్ కూడా వస్తాయి.
మానిటైజేషన్ జరగాలంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, యూట్యూబ్ రూల్స్ ఉంటాయి, లైక్ వ్యూస్ అని, సబ్స్క్రైబర్స్ అని, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ క్రాస్ అయితే మానిటైజేషన్ మెయిల్ వస్తుంది మనకి. దానివల్ల 3 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ దాని నుంచి మనకి ఈ సమ్ స్టెప్స్ ఉంటాయి, అంటే లైక్ అదెసివ్ కార్డ్ వస్తుంది, యాడ్స్ యాడ్ అవుతాయి. దాని నుంచి మళ్ళీ మనకి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు మనకు ఒక మెయిల్ లాంటిది, లైక్ నాట్ మెయిల్, ఒక ఆప్షన్ లాంటిది యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అది మనకు వస్తుంది. బట్ నాన్ మానిటైజేషన్కి అస్సలు ఏ ప్రాసెస్ ఉండదు. అంతా వీ డోంట్ నో. ఏం తెలుసు నాకు, దొన్నపోతులాగా చెప్తున్నావు. అది నిజమే అనుకోండి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రాగానే ఫోన్ చేసి వెంటనే చూడమని, నిజంగా షుగర్ పేషెంట్ అండి, నిజంగా షుగర్ పేషెంట్. ఫోన్ చేసి చూడని చెప్పి నా చేత స్క్రీన్ వీడియోలు తీయించి ఫోటో పెట్టించి, స్క్రీన్ వీడియోలు తీయించింది నేను పెడుతున్నాను. మేము స్క్రీన్ మీద కూడా మీకు అవి ప్రొవైడ్ చేస్తాం చూడండి, ఆ స్క్రీన్ రికార్డులని. అలాంటివి ఎవరైనా చూస్తే ఎవరైనా సరే అది నిజమనే అనుకుంటారు. మేబీ ఏమో, ఎవరికి తెలుసు, ఏమన్నా యూట్యూబ్ రూల్స్ అవి ఇంకేమన్నా వేరుగా చేశారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అలా అయిపోయింది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే అండ్ టుడే. అదయింది నిన్న ఈరోజు. మరి ఇంకేం చేయలేం. ఒక్కొక్కసారి ఆశపడతారు, ఎవరు కాదు. ఇప్పుడు తెలీదు మీకు తెలియనప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యాడ్స్ వచ్చాయంటే డెఫినెట్గా మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. ఇట్స్ కామన్. అలా ఫీల్ అయ్యాము. అండ్ అది కాస్త ఇలా అయిపోయింది. బట్ ఆనందం అయితే ఎక్కడికి వెళ్ళిపోదు. ఎందుకంటే బికాస్ ఫోన్లో ఇప్పుడు మొత్తానికి షుగర్ లేదని చెప్పమంటుందో దొప్పేసుకుంటాను. ఛానల్ క్రియేట్ చేసామని యూట్యూబ్ వాళ్ళు గుర్తించి మనకి స్పాన్సర్ చేశారు యాడ్స్. మనకి అమౌంట్ వచ్చిందా రాలేదా అని వేరే విషయం, కానీ అది వచ్చిందని, అది వస్తుంది అని ఆనందపడిపోదాం. నిజంగా అమౌంట్ వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందపడతామో లేదో నాకు తెలీదు. ఇంకా అంత ఎగ్జైట్ ఫీల్ అయిపోయి నన్ను ఇంకా ఎగ్జైట్ చేసి, నేను అసలు అది అనుకున్నాను కానీ అది నార్మల్ విషయమేనేమోలే అని చెప్పి అనుకున్నాను. బట్ నాకు కూడా తెలీదు. తర్వాత చెప్పిందనమాట ఎలా అని చెప్పి. సో అది అయిందండి. అది క్లారిటీ ఏంటంటే మానిటైజ్ వాళ్ళకి వస్తుంది, నాన్ మానిటైజ్డ్ వాళ్ళకి వస్తుంది. మానిటైజ్ అయిన వాళ్ళకైతే రెవెన్యూ వస్తుంది. బట్ యూట్యూబ్ చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్డ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, యాడ్స్ ఇస్తుంది, నాన్ మానిటైజ్డ్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇన్కమ్ తగ్గిస్తుంది, అండ్ నాన్ మానిటైజ్డ్ వాళ్ళకి ఫ్రీగా యాడ్స్ ప్రొవైడ్ చేసేస్తుంది, బట్ వితౌట్ ఎనీ ఇన్కమ్. సో అది చాలా ఒక్కో మసిల్ చేసేడతావా ఏంటి ఇప్పుడు. సో అదండి ఈరోజు వీడియో. క్లారిటీ వచ్చింది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాతో పాటు మీకు కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.